హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 2 మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీశారు హైడ్రా సిబ్బంది. గచ్చిబౌలి అంజయ్యనగర్ లో నాలాను ఆక్రమించి 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనున్న భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఒకరు ఎలక్ట్రీషియన్, మరొకరు హెల్పర్ గా అనుమానిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా గాలిస్తున్నారు. 50 గజాల స్థలంలో 7 అంతస్తులు నిర్మించడంతో బ్యాలెన్స్ తప్పి కూలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. నాలాను ఆక్రమించి నిర్మిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు, నిబంధనలు ఉల్లంఘించినా ఎందుకు పట్టించుకోలేదని క్వశ్చన్ చేస్తున్నారు స్థానికులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 2 మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీశారు హైడ్రా సిబ్బంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కడుతూ ఉంటే, అంటే నార్మల్ గా చిన్న స్థలంలో ఇంత 7 అంతస్తుల భవనం కడుతున్నప్పుడు పక్కవారు గాని ఎదుటివారు గాని ఫిర్యాదు చేస్తూ ఉంటారు కదా, అంటే ఎవరు ఫిర్యాదు చేయలేదంటారా? అక్షయ్, ఎంటర్ ఈ ప్రమాదానికి అటు బిల్డింగ్ ఓనర్ తో పాటు ఈ బిల్డింగ్ ని ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో తను కూడా నిర్లక్ష్యంగానే చెప్పొచ్చు. 50 గజాల స్థలంలో ఏకంగా 7 ఫ్లోర్స్ వేశారంటే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అంటే ఇక్కడ చాలా మంది అంజయ్యనగర్ లో ఇది హాస్టల్స్ కి కానీ లేకపోతే పీజీలకు, కోలివింగ్ ఒక అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా హాస్టల్స్ గానే ఉంటాయి. గతంలో సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్యామిలీస్ కి అద్దెకిచ్చే వాళ్ళు కూడా వాళ్ళని వెకేట్ చేయించి వాటిని హాస్టల్స్ గా మార్చేసి వాటిని అద్దెకిస్తున్నారు. సో దాంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా తనకు ఉన్నటువంటి 50 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు నిర్మాణం చేయడం, అది కూడా హాస్టల్ కోసమనే నిర్మాణం చేశాడు. ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా తెలుసు దాన్ని నాలాను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణం. దానికి తోడు 50 గజాల స్థలంలో ఏకంగా 7 ఫ్లోర్లు వేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే కింద బిల్డింగ్ పిల్లర్స్ చాలా పటిష్టంగా ఉండాలి, దానికి తగినటువంటి బేస్మెంట్ కూడా పటిష్టంగా ఉండాలి. కానీ 50 గజాల స్థలంలో అన్ని ఫ్లోర్లను తట్టుకునేటటువంటి శక్తి ఆ పిల్లర్స్ కు ఉండదు, కింద బేస్మెంట్ ఆ స్థాయిలో వేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ బిల్డర్ మాత్రం తనకు డబ్బులు వస్తాయి కదా అనేటటువంటి ఆశ చూసుకున్నాడు. దానికి తోడు ఆ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో కాజా అనే వ్యక్తి అనగా ప్రస్తుతానికి గుర్తించారు. ఆ వ్యక్తి కూడా తను నివాసం ఉంటున్నటువంటి గృహం కాదు కదా, ఇది అద్దెకిచ్చేదే కదా అనే ఉద్దేశంతోనే తను పూర్తిగా నిర్లక్ష్యం చూపాడు. డబ్బులు వస్తాయనేటటువంటి ఆశ తప్ప మనం ఎంత పటిష్టంగా నిర్మిస్తున్నాం అనేది మాత్రం చూసుకోలేకపోయాడు. అంటే పూర్తిగా హాస్టల్ కు వీటిని అద్దెకిచ్చేద్దాం అని చెప్పి నిర్మాణం చేపట్టాడు. 7 ఫ్లోర్లకు సంబంధించి ఫ్లోరింగ్ కూడా పూర్తయిపోయింది, స్లాబ్స్ వర్క్ కూడా పూర్తయింది. కేవలం గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఈ 7 ఫ్లోర్ల భవనం పూర్తిగా నీలమట్టం అయిపోయింది, ఏ ఒక్క ఫ్లోర్ కూడా మిగలలేదు. ఈ ఫ్లోర్ మొత్తం ఈ బిల్డింగ్ కూలిపోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పైన పూర్తిగా ఒరిగిపోవడంతో అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 6 ఫ్లాట్స్ బ్యాక్ సైడ్ అంతా దెబ్బతింది. అందులో ప్రతి ఒక్క ఫ్లాట్ కు సంబంధించి కిచెన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే వంట పూర్తి చేసుకొని చాలా మంది హాల్లో బెడ్రూమ్ లోనే ఉండడంతో కిచెన్ లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇన్ కేసు ఇది మార్నింగ్ అవర్స్ లో అయినా కూడా కిచెన్ లో ఉంటున్నటువంటి వాళ్ళు తీవ్ర గాయాల పాలయ్యేటటువంటి అవకాశం ఉండేది. ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి శిథిలాలన్నీ పూర్తిగా ఆ ఫ్లాట్స్ లో ఉన్నటువంటి వాళ్ళ లోపల పడిపోయినాయి. మొత్తం అపార్ట్మెంట్ పైన పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కి సంబంధించి కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. దీనికి తోడే ఎవరో 2 కార్మికులు ఉన్నారు అని చెప్పి ముందుగా గమనించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడకపోవడం, అందులోనూ ఇది వర్క్ జరుగుతూ ఉండకపోవడంతో ఎవరు కూలీలు రాలేదని కొందరు చెప్పడంతో ఎవరు ఉండకపోవచ్చు అని భావించారు. కానీ ఎప్పుడైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి చేరుకుందో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక అధునాతన టెక్నాలజీ ద్వారా లోపలికి ఏదైతే శిథిలాలన్నిటి లోపలికి పైప్లైన్ ద్వారా పంపించి వాటికి ఉన్నటువంటి కెమెరాస్ తో ఐడెంటిఫై చేశారు. ఇద్దరు మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ 2 మృతదేహాలను ప్రస్తుతానికి వెలికి తీశారు. వెలికి తీసినటువంటి మృతదేహంలో ఒక వ్యక్తి దగ్గర టెస్టర్లు, అదేవిధంగా కటింగ్ ప్లేయర్ ఇలాంటి పరికరాలు ఉండడంతో తను ఎలక్ట్రీషియన్ గా భావిస్తున్నామని చెప్తున్నారు. మరొక వ్యక్తి మృతదేహం కూడా తనకు పక్కనే కేవలం 2 అడుగుల దూరంలోనే ఉండడంతో తనకు హెల్పర్ గా తన వెంట వచ్చినటువంటి కార్మికుడిగా ప్రస్తుతానికి భావిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదని ప్రస్తుతానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ ద్వారా ఇంకా లోపల ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఆ పరికరాలతో లోపల గాలిస్తున్నారు. అది ఇక్కడ ఎవరు కూలీలు కానీ లేకపోతే బిల్డింగ్ కి సంబంధించి నిర్మాణం చేపడుతున్నటువంటి బిల్డర్ కానీ దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు లేకపోవడం, ఈ రోజు వర్క్ జరుగుతుందా లేదా, పనులు పూర్తి ఆపివేశారా, స్లాబ్ నిర్మాణం కూడా ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఇంకా చెప్పడానికి ఎవరు లేరు. అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నటువంటి ప్రకారం చాలా సార్లు మేము హెచ్చరించాం, ఇంత చిన్న స్థలంలో అందులోనూ మా అపార్ట్మెంట్ ఆనుకొని కేవలం ఫీట్ దూరంలో మాత్రం మీరు ఇలాంటి నిర్మాణం చేస్తున్నారు, ఇది ప్రమాదకరం అని చెప్పి గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా బిల్డర్ కానీ లేకపోతే ఆ బిల్డింగ్ యజమాని పట్టించుకోలేదని చెప్తున్నారు. కనీసం వాళ్ళు వచ్చి చూడలేదని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కూడా వెరిఫై చేస్తున్నారు.
ఈ బిల్డింగ్ కి మనం ఎంతవరకు అనుమతి ఇచ్చాం, ఎన్ని ఫ్లోర్స్ వేయడానికి అనుమతి ఇచ్చాం అనేది కూడా ఇంకా వెరిఫై చేస్తున్నారు. అయితే సాధారణంగా గచ్చిబౌలి కానీ అంజయనగర్ లో ఎక్కడ చూసినా కేవలం G+2 G+3 వరకు పర్మిషన్ తీసుకుంటారు. కానీ వాటిపైన అదనంగా మరొక 4 ఫ్లోర్స్ వరకు వేసి G+7 వరకు నిర్మాణాలు చేస్తుంటారు. అవి చాలదన్నట్టు దానికి తోడు పెంట్ హౌస్ల పైన కూడా నిర్మాణాలు చేపట్టి వాటిని అద్దెకిస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అద్దెకిచ్చినటువంటి భవనాలు హాస్టల్స్ కు లేకపోతే పీజీలకు అద్దెకిచ్చినటువంటి భవనాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా రెసిడెన్షియల్ నిర్మాణంగా అనుమతి తీసుకొని దాన్ని హాస్టల్ గా మార్చేసి కమర్షియల్ బిల్డింగ్ అద్దెకిద్దామని చెప్పి భావించాడు. సో తనకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, అయితే